మనకి నా మీద ఎవరినైనా పోటీ పెట్టచ్చు, వంగా గీత గారిని పోటీ పెట్టచ్చు. నా పోటీ మాత్రం జగన్ తోటే నా పోటీ. ఎందుకు పోటీ? హార్బర్ కట్టిస్తానని చెప్పాడు, జట్టీలు నిర్మిస్తానని చెప్పాడు. అవేమీ నిర్మించిన కాడికి అలాంటి వ్యక్తి ప్రభుత్వం కానీ, వారి ప్రతినిధులు కానీ, వారి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, వారి ఎంపీలు కానీ అర్హత లేదు. 5 సంవత్సరాల విలువైన కాలాన్ని మనకిస్తే ఈ రోజు వరకు మన హార్బర్లు కానీ జట్టీలు కానీ నిర్మించలేకపోయారు. చాలాసార్లు అసలు మనకి ఏం అన్యాయం జరుగుతుంది, పథకాలు ఎందుకు రావట్లా, ఎందుకు మనకి ఏ నష్టం జరుగుతుంది, జగన్ లంచం తీసుకుంటే మనకు వచ్చే నష్టం ఏంటి, మనకేం పోద్ది, జగన్ కరప్షన్ నాకేం తెలియట్లేదే, నా జేబులోంచి డబ్బులు తీసుకోవట్లేదే అని మీరందరూ చాలామంది అంటూ ఉంటారు. వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకి ఉప్పాడ కొత్తపల్లి మండలంలో అమీనాబాద్ తీరంలో 20,000 మందికి మత్స్యకారులున్న ప్రాంతంలో ఒక ఫిషింగ్ హార్బర్ కావాలి. మనకి ఉప్పాడ హార్బర్ వస్తే 1 కాదు 2 కాదు 2,500 పడవలు మనకి అన్నం పెట్టే జీవనోపాధి అవి మన హార్బర్లో పెట్టుకోవచ్చు. ఎంత బడ్జెట్? 422 కోట్లు. ఎవరు మంత్రి సిదిరి అప్పలరాజు గారు చెప్పారు. స్టార్ట్ చేశారు, ఒక 30% పూర్తి చేసి ఆపేశారు, రాళ్లతో నింపేశారు. హార్బర్ నింపడానికి హార్బర్ పూర్తి చేయలా, బోట్లు ఆ రాళ్ళ దెబ్బలు తగిలి బోట్లు కూడా పాడైపోయినాయి, 2 చనిపోయారు. అంటే 2 మనుషుల ప్రాణం కూడా పట్టదు, బాధ్యత లేదు. నేను అంటుంది 422 కోట్ల బడ్జెట్ ఎంతమందికి జీవనోపాధికి ఇస్తుంది? 20,000 మంది మత్స్యకారుల కుటుంబాలకి జీవనోపాధి ఇస్తుంది. ఎంత పెట్టాలి? 422 కోట్లు. మరి డబ్బు ఎందుకు పెట్టట్లా? ఎక్కడికి వెళ్తుందో డబ్బు? ఏం జరుగుతుందో డబ్బు కంటే? ఇప్పుడు ఎవరైనా సరే మనం ఒక బ్యాంకుకి వెళ్ళి మేనేజర్కి ఒక పదవి, మేనేజర్ అనేది ఒక పదవి, బ్యాంక్ చైర్మన్ అనేది ఒక పదవి, అది మనందరి డబ్బు.